ఫలానా పిలిచానని చూసి చేయబడ్డాం ఇలా వెళ్ళిపోతాం అంతేనా మాట ఏమన్నా తెలుసుగా పక్క ఆధారం మీడియా మిత్రులకు స్వాగతం. ఇది టీపీఎం ఎందుకు జరిగిందంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలని అందరూ కోరుకుంటున్నాం. దీనికోసం మన రెడ్ జోన్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్స్ నూనెపట్లో, భవానీపురం, విజయపట్నంలో ఉన్న ఏడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ మొత్తం 249 మెంబర్స్ పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళకి ముందే కాషన్ ఏం జరిగింది, వాళ్ళని ఎవరో ప్రలోభ పెట్టు ఏదో భయభ్రాంతులు చేస్తూ దేనికి ఇవ్వకుండా వాళ్ళని ఒక ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయదు. అంటే అలా చేయడం జరుగుతుంది. వాళ్ళకి స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. స్పెసిఫిక్ కేసెస్ వల్ల వాళ్ళు జైలుకి పోవడం జరుగుతుంది. అదే కాకుండా ఎక్స్టర్న్మెంట్ ఇండియా కూడా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల వీళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ మీద ఆధారపడ్డ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సఫర్ అవుతారు. అదే వాళ్ళకి కాషన్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళని ఒక అవకాశంగా వాడుకొని పోలీసుకు ఇన్ఫార్మర్స్గా పనిచేసి ఇక్కడ ఏదైనా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వీళ్ళే స్వయంగా ముందుకొచ్చి మాకు చెప్పడం జరిగితే దాన్ని ఒక పాజిటివ్ బిహేవియర్ చేంజ్గా కన్సిడర్ చేస్తాం. ఈ కన్సిడరేషన్ ఇలానే కంటిన్యూ అయితే టైం వచ్చినప్పుడు హిస్టరీ షీట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. హిస్టరీ షీట్స్ క్లోజ్ చేయడం కాదు, మనకు వచ్చిన స్కిల్ ప్రకారం వాళ్ళు డ్రైవర్స్ అయితే డ్రైవర్స్, వాళ్ళకి టెక్నికల్ స్కిల్ వస్తుంది, వాళ్ళకి ఏది వస్తుంది మాకున్న సిఎస్ఆర్తో మనకు తెలిసిన కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకు ఒక జాబ్ ఉపాధి కూడా కలిపేయడం జరుగుతుంది. సో ఇది ఒక పాజిటివ్ అవకాశంగా తీసుకోవాలి. పోలీస్ కౌన్సిలింగ్ ఉంటే ఏదో పిలిపించి వాళ్ళకి ఏదో భయభ్రాంతులు చేయడం, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసుకోవాలి. అదే కాకుండా వాళ్ళు ఇది కూడా తెలుసుకోవాలి, ఒక అవకాశం ఇది వాళ్ళకి. ఈ 2 నెలలు వాళ్ళు ఉండి ఇన్ఫర్మేషన్ మానేస్తే వాళ్ళ మీద ఒపీనియన్ చేంజ్ చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో తప్పు చేస్తారు, దాంతో వాళ్ళని లేబుల్ చేయకుండా ఇది ఒక వాళ్ళ 2వ అవకాశంగా వాడుకోవాలని ఈ మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తే ఈ మెసేజ్ అందరికీ పాజిటివ్గా ఇవ్వాలి. అదేవిధంగా మీ సపోర్ట్ కూడా ఎలక్షన్స్లో మాకు ఉంటుందని సార్ మారిన నేరస్తుల్ని నేరపరిచయం చేయడం అవకాశం ఉంది. అదే ఎవరైతే ఇప్పుడు మీ ముందే చెప్పడం జరిగింది, అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇల్లీగల్ యాక్టివిటీస్ డెఫినెట్గా ఎక్స్టర్న్మెంట్ పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా గ్రావిటీ బట్టి సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ఇట్స్ విల్ టేక్ యాక్షన్. కౌన్సిలింగ్ అందరూ వస్తున్నారండి సార్ అందరూ వచ్చారండి. మొత్తం 249 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. వెస్ట్ జోన్ మొత్తం 249 అంటే ఆల్ షీటర్స్ అండి, ఓన్లీ రౌడీ షీటర్స్ కాదండి. దీంట్లో మీకు డీసీ, కేడీ, క్రైమ్ సస్పెక్ట్, రౌడీ షీట్స్, మొత్తం మీకు ఆ డీటెయిల్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ వెస్ట్ జోన్ సంబంధించిన 4 స్టేషన్స్.